హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నం చూద్దామండి. చాలా ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీగా కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. సడన్గా నాకు కొబ్బరి అన్నం చేయమంటే చాలా ఈజీగా చేసేసాను. ముందుగా పాలను మనం కొబ్బరికాయ కోరుకొని పాలు రెడీ చేసుకోవాలి. నేను 1 kg రైస్కి పాలని రెడీ చేసుకున్నాను. మనం కుక్కర్లో అన్నం ఎలా పెట్టుకుంటామో అలాగే వాటర్ తీసుకోవాలి. సో కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే కొబ్బరి అన్నం చేస్తామో ఆ గిన్నెని తీసుకొని మనం కొబ్బరికాయలు కొలిసి వేసేసుకోవచ్చు కొబ్బరి పాలు. సో దాంట్లో కొంచెం ఉప్పు వేసాను, అలాగే పచ్చిమిర్చి వేసాను, అంతేకాకుండా కొంచెం పసుపు వేసుకోవాలి. కలర్ కావాలనుకుంటే మంచి కలర్ వస్తుంది పసుపు వేసుకుంటే. అలాగే ఇలాచీ, చెక్క, లవంగం అందులోనే వేసేసాను. చాలామంది ఆనియన్స్ ఫ్రై చేస్తారు, బట్ నేనైతే ఇన్స్టెంట్గా చేశాను. చాలా టేస్ట్గా వచ్చింది. ఎప్పుడు ఇలాగే చేస్తాను. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని మనం రైస్ కూడా అందులో వేసేసుకోవాలి. సో నేను 1 kg రైస్ కాబట్టి రైస్ కూడా అందులో వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే. సో మనం ఎప్పుడైతే ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటామో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మన రైస్కి మంచిగా పట్టి చాలా మంచి చాలా బాగుంటుంది. సో కాసేపటికి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఇంకా కొబ్బరి అన్నము కొంచెం వాటర్ ఉంది అనగా సిమ్లో పెట్టుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. సో అంతేనండి, కొబ్బరి అన్నం రెడీ. ఇంకా మంచిగా దీన్ని చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఇలా చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.